హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులందరూ కూడా కౌన్సిలింగ్లో ముఖ్యమైన విశేషాల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు. ఈరోజు కూడా 3 ముఖ్యమైన ప్రధాన అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో ద్వారా 1 ఏపీలో స్టేట్ ర్యాంకులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, నెంబర్ 2 సిడబ్ల్యూడి విద్యార్థులకు, నెంబర్ 3 పీడబ్ల్యూడి విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వాళ్ళు సర్టిఫికేట్లు ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలి అనే వివరాలను ఈ వీడియో ద్వారా వివరించబోతున్నాను. ముందుగా సిడబ్ల్యూడి కేటగిరీ అంటే చిల్డ్రన్ విండోస్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు. వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీకి ఆల్ ఇండియా కోటాకు సంబంధించి సీట్లు పొందేందుకు వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఢిల్లీ యూనివర్సిటీకి డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తేనే ఆల్ ఇండియా కోటాలో వాళ్ళు సీట్లు పొందే అవకాశం ఉంటుంది. సిడబ్ల్యూడి చిల్డ్రన్ విండోస్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ పిల్లలు. తర్వాత పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి ఈ పీడబ్ల్యూడి కేటగిరీలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవాలంటే ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, దీని వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ముందుగా సిడబ్ల్యూడి కేటగిరీకి మరియు పీడబ్ల్యూడి కేటగిరీకి, సిడబ్ల్యూ కేటగిరీకి, పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ భాగంగా ఎంసీసీ పోర్టల్లో అఫీషియల్ వెబ్సైట్లో 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో వాళ్ళు డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అనే వివరాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్లీజ్ వాచ్ ద వీడియో. నీట్ యూజీ 2024 ఆల్ ఇండియా కోటాలో వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్లోను బీడీఎస్ కోర్సుల్లోనూ జాయిన్ అయ్యేందుకు సిడబ్ల్యూడి కేటగిరీ విద్యార్థులకు ఢిల్లీ యూనివర్సిటీలో ఎలా అప్లై చేసుకోవాలి అనే దీనిపైన ఇక్కడ సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. ఫ్యాకల్టీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆయుర్వేదం అండ్ యునానీ మెడిసిన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఈ సర్క్యులర్లో సిడబ్ల్యూడి కేటగిరీస్ అంటే చిల్డ్రన్ విండోస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్ అన్నమాట. ఈ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఐఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సులకు ఆల్ ఇండియా కోటాలో 15% సీట్ల కోసం ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ అడ్రస్కు https://www.forms.du.ac.in/mac.view.php/id ఈ యొక్క వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా కేటగిరీలో వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంసీసీ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ పీడబ్ల్యూడిసి సంబంధించి, సిడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి విద్యార్థులు మీ యొక్క దగ్గరలో ఉన్న వెరిఫికేషన్ సెంటర్ అడ్రస్లు కూడా అనెక్సర్ 1, అనెక్సర్ 2లో ఇక్కడ మీకు పొందుపరచడం జరిగింది. మీ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ మీ సర్టిఫికేట్లన్నీ కూడా వెరిఫికేషన్ చేయించుకుని అప్లోడ్ చేయాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ అనెక్సర్ 1, అనెక్సర్ 2 ఈ 2 అనెక్సర్ 1లో, అనెక్సర్ 2లో అడ్రస్లు కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వెరిఫికేషన్కి ఇచ్చినారు. 1 న్యూఢిల్లీ, ముంబాయి, కలకట్టా, చెన్నై, ముంబై, మహారాష్ట్ర, గోవా, తిరున్వేలి, జైపూర్, రాజస్థాన్ మరియు మరికొన్ని కేంద్రాలలో కూడా మీరు వెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూపిస్తున్న నాగపూరు, న్యూఢిల్లీ, ఇలా మైసూరు, త్రిపుర, ఇలా ఈ సెంటర్లో మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి సిడబ్ల్యూడి విద్యార్థులు మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడి విద్యార్థులు అందరూ కూడా వెరిఫికేషన్ చేసుకునే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. చూశారు కదా, సిడబ్ల్యూడి కేటగిరీ విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీకి వాళ్ళు
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు చూపించిన మొదటి నోటిఫికేషన్లో అక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వెబ్సైట్ అడ్రస్కి వచ్చేసి మీ డాక్యుమెంట్లన్నీ మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ విద్యార్థులందరూ కూడా ఆ డాక్యుమెంట్స్ని ఆ వెబ్సైట్కి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు మీ దగ్గరలోని మీకు సిటీలో అనెక్సర్ 1 అనెక్సర్ 2లో సిటీ అడ్రస్లు ఇచ్చారు. ఆ సిటీ అడ్రస్లో మీకు నియరెస్ట్ సిటీ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు ముందుగా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఆ సిటీ అడ్రస్లో ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. మీరు ఆ అడ్రస్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ డేట్కి అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకొని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంసీసీ పోర్టల్లో మీరు ఈ యొక్క నోటిఫికేషన్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలో కూడా ఈ అనెక్సర్ 1 అనెక్సర్ 2 నోటిఫికేషన్ ఇచ్చున్నాం కాబట్టి ఇక్కడ నుండి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వెరిఫికేషన్ చేసుకొని డాక్యుమెంట్లు అన్నీ కూడా అప్లోడ్ చేయాలని ఈ వీడియో ద్వారా సూచిస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ స్టేట్ ర్యాంకులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ 2వ తేదీ అంటే ఎల్లుండు స్టేట్ ర్యాంకులు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సమాచారాన్ని మీడియాకి ఇచ్చినట్లు కూడా వాళ్ళు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏపీ ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 14 నుండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మొదటి రౌండ్ పూర్తవుతుంది కాబట్టి ఏపీ స్టేట్ ర్యాంకుల ఆధారంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్కు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఏ ఏ కళాశాలల్లో మనం సీట్లు సంపాదించుకోవాలి, తర్వాత స్టేట్ రౌండ్లో ఎలా పాల్గొనాలి, ఇవన్నీ కూడా చాలామంది విద్యార్థులు అనుకుంటుంటారు. కాబట్టి స్టేట్ ర్యాంకులు కూడా మనకి 2 రోజుల్లో విడుదలవుతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం సిడబ్ల్యూ కేటగిరీలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. పీడబ్ల్యూడి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 14వ తేదీ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్లో సెంట్రల్ యూనివర్సిటీస్కి మరియు ఎయిమ్స్ కళాశాలలకు, జిప్మర్ కళాశాలలకు, ఏఎఫ్ఎంఎస్ కళాశాలలకు, పూణేలో కళాశాల ఉంది ఏఎఫ్ఎంఎస్ మెడికల్ కళాశాల, ఆర్మ్డ్ ఫోర్సెస్ పిల్లల కళాశాల అన్నమాట, సైనిక కళాశాలలాగా ఈ కళాశాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్ని డీమ్డ్ యూనివర్సిటీకి కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే మీరు ఆ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేసి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందించండి. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ కౌన్సిలింగ్లో డేటా మిస్ అయిపోయినా, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ మిస్ అయిపోయినా వాళ్ళు అకాడమిక్ ఇయర్ని కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన విద్యార్థులకి ఈ సమాచారాన్ని ఖచ్చితంగా వీడియో ద్వారా అందించాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై హింద్.